చేతగాని తనవది జగనన్నని అంతే అంతే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నువ్వు మాత్రం లైట్ తీసేసుకుంటావు. నేను నీకు చెప్తా నువ్వే క్యాస్టో నాకు తెలియదు, నువ్వే దేవుని మొక్కుతావో నాకు తెలియదు. అన్న ఇంటర్వ్యూ అని వచ్చావు, ఇంటర్వ్యూ ఇస్తున్నా నీకు. నేనే క్యాస్ట్ నీకు తెలుసా? 2-3 క్యాస్ట్లు మా ఇంట్లో మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ రెడ్డి మిక్స్ అయిందంటే దానికి ఒక క్యాస్ట్ పేరు పెట్టమని. మరి ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దర్ ఓన్ డెమోక్రటిక్ రైట్ అని మనకి ఇచ్చిన ప్రియాంబుల్లో రాసుంటే నువ్వెవడివి ఇంకో గొట్టంగాడు కూడా అడిగేదానికి? తనులు తింటానికి తప్ప మీరు ఈ ప్రశ్నలు అడిగేది ఊరికి అడతారా మీరు? ఎవడు నీకేం రైట్ ఇచ్చింది? కేసు అవుతుంది తెలుసా? లోపల పోయి బయటకు కూడా రావు మళ్ళీ నువ్వు. యు ఆర్ షేమింగ్ మీ. ఐ మీన్ మీరు నన్ను బాడీ షేమ్ చేస్తున్నారు, నా క్యాష్ షేమ్ చేస్తున్నారు. నువ్వు కాదు బయట చెప్తున్నా. ఇఫ్ ఎనీ పర్సన్, నో వన్ షుడ్ ఆస్క్, నో వన్ హ్యావింగ్ ఎనీ రైట్ టు ఆస్క్. దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇన్ని విషయాలు తెలుసు, మీరు ఆల్రెడీ ఒక మంచి అడ్వకేట్, మీ దగ్గర ఒక 80 మంది లీగల్ టీం పని చేస్తుంటారు, మరి వాళ్ళకి చెప్పి కేసులు అయిపోయారు కదా? ఏం ఊరికే కింద ఎంటికి ముక్కకి రాలిపోయిన ఆ కొడుకుల గురించి కేసులు ఎందుకు వేస్తాము? పెద్ద పెద్దల మీదకి పోవాలంటే పోతాము, అది కూడా జస్టిస్ జరగాలని చెప్పి పోతాము. ఇంకా పిచ్చోళ్ళ గురించి ఎదవల గురించి మేము ఎందుకు ఫైట్ చేస్తాం? మా టైం వేస్ట్, మా డబ్బులు బొక్క. పెద్దోళ్ళు అంటే ఎవరన్నా మీ దృష్టిలో? నథింగ్ ఎల్స్. జస్టిస్ ముందు ఎవడైనా సరే చిన్నోడే కదా. ఎన్వి రమణ మీద ఫైట్ చేసినలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ, హీఈస్ అ వెబ్ మ్యానిపులేటర్. అంటే మీరు ప్రతిసారి ఈ జస్టిస్ గారి అంటే ఎన్వి రమణ గారిని తీసుకొచ్చి తిట్టడము, లేకపోతే బూతులు మాట్లాడము, చిన్న చూపు చేయడం ఏమన్నా ఇబ్బంది అనిపించదా మీకు? అంటే వాళ్ళు న్యాయ వ్యవస్థను చిన్న చూపు చూసినప్పుడు, న్యాయాన్ని అమ్మేసుకొని 1000 కోట్లు సంపాదించుకున్నప్పుడు, ఎన్వి రమణ పొన్నవరం, కృష్ణా జిల్లా పొన్నవరం విలేజ్ నుంచి వచ్చారు. ఆయన వచ్చాడు, ఇవాళ ఎంత సంపాదించుకున్నాడు? ఆయన కొన్ని 1000 కోట్లు డబ్బు ఆస్తుంది ఆయనకి. మీ కాడ ఎంత ఉందన్న? మయ్య మా తాతలు ఇచ్చింది నా కాడ ఉంది. మీరు అన్యాయం ఏం సంపాదించాలి? ఏం సంపాదించి చూపించు. ఏం సంపాదించాలి? నా కష్టార్జితమే సంపాదించుకున్నా. ఏం సంపాదించాలి? గొలుసులు ఉన్నాయి కదా బంగారం, ఇదేంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పుట్టుకతో నేను పుట్టుకతోనే కాదా రావచ్చు చూడు. 1972 నుంచి 1977లో మా తాతగారి పేరుతో ఐటీసీలో దొరలు కొంత షేర్ ని అమ్మారు. మా తాతగారు కొనుక్కున్నారు, మా తాత పేరుతో కన్వర్ట్ అయింది. మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఐటీసీ. గుంటూరు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి. ఏమంటే ఎట కనపడుతున్నాయి నీ కంటికి? నేను అడిగినా తెలుసుకోవాలని అడిగినాను. అప్పుడు నువ్వు తెలుసుకోవాలంటే జస్ట్ వాక్ టు మై హోమ్, కమ్ విత్ మీ. నా కార్లు, నా వెహికల్స్ చూడు, నా కార్లు చూడు, మా ఇంటికాడికి రా, నా వాతావరణం చూడు. నా గురించి గుంటూరులో ఎంక్వైరీ చెయ్యి. మేము ఎట్టా ఉన్నామో మా పరిస్థితులు ఏందని. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 1,00,000 కోట్లు సంపాదించుకొని జనాన్ని నమ్మించి మోసం చేసి జనాల రక్తం గ్లాసులో పోసుకొని తాగే దుస్థితి మాకు లే. మా తాతోళ్ళు వాళ్ళంతా మంచిగా పొలాలు ఉన్నాయి, మాకు ఫార్మర్స్ ఫ్యామిలీ. మా తాతోళ్ళు బాగా చదువుకున్న వ్యక్తులు, ఐటీసీ బయర్స్. మా ఫాదర్ కేమ్ అప్ విత్ ఎవ్రీథింగ్. అండ్ మా ఫ్యామిలీ పరిస్థితుల గురించి అసలు నేను ఇందాకే చెప్పాను నీకు, పర్సనల్స్ జోలు పోవద్దని. నా డబ్బు అంటే నాకు మళ్ళీ గొలుసులు ఉంటే అంటే గొలుసు వేసుకోకూడదా? నాకు డౌట్ వచ్చిందన్న. ఒకటి మా నాయన గుర్తుకు వేసుకున్నా. ఈ లాకెట్ది మా నాయన గుర్తుది, మా డాడీది. ఇది ఈ వాచ్ మా డాడీది, రోలెక్స్ వాచ్. నా తండ్రి చనిపోయి ఆఖరి శ్వాస వరకు కూడా మా తండ్రి చేత్తో ఉంది, రోలెక్స్ ఆయిస్టర్. ఇది ఎంత ఉంటుంది అన్న దాని కాస్ట్? ఉంటుంది 11 లక్షల చిల్లర ఉంటుంది. 11.5 ఉంది. ఇది 2013లో నా తండ్రి చనిపోయారు. ఈ వాచ్ నేను నా తండ్రికి నేను గిఫ్ట్ ఇచ్చింది, లండన్ లో ఉన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చాను నేను. ఇది మొన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో పెట్టుకున్నాడు. ఇదే వాచ్. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత పెట్టుకున్నాడు ఆయన? చిన్న చూపు చూడకండి అన్న. ఎవడికేం పని ఆ చిన్న చూపు చూసేది? తీసి మరి నువ్వు అడిగినావు గురించి అడిగినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిన మధ్యలోకి? అదే చెప్తున్నా నీకు, మీరు తీసుకొచ్చి అంటే మీకు తిట్టడం బాగా షోక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా చూస్తుంది, నీకు తెలియని సబ్జెక్ట్ అది. అంతవరకే. హీఈస్ అన్ యాక్టర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ నాట్ ఎ రియల్ పర్సన్. సినిమాలకు పవన్ కళ్యాణ్ కు మీరు ఫ్యాన్ అన్న? ఎవరికి? మీరు పవన్ కళ్యాణ్. కమల్ హాసన్ కూడా ఫ్యాన్. నేను పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ మూవీస్ చూస్తాను, ఎందుకంటే బాగా అనిపిస్తుంది కదా. బాగా అనిపించడం కాదు, అంటే కొంచెం ఆడింగిల్ వేషాలు బాగేస్తాడు, ఆడోళ్ళలాగా. అంటే చెప్తా నేను బ్రదర్, అడిగినప్పుడు విను, యాక్సెప్ట్ చేయి, రిసీవ్ చేసుకో నా వర్డ్ కూడా. నువ్వు అడిగినావు అంటే చీరలు కట్టుకుంటాం, కుల్లకట్టం, రోట్లో దంచటం, ఇవన్నీ బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు సినిమా చూసేది దేనికోసం? ఆనందం.
క్షణికానందం కోసం సినిమాకి పోతాం, దాని పేరు ఏంది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్ అవుతాం అడిగి పోయి, అంటే కొంచెంసేపు రిఫ్రెష్. ఒక 100 రూపాయలు వాడు మొహాన్ని పడేసి ఒక పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కొని తింటా వాడు చూస్తా ఎంజాయ్మెంట్ కోసం పోతాం. అంతేగాని రియల్ లైఫ్కి చెమ్మచక్కలాడే వాళ్ళు పనికిరారు. అట్లా అనొద్దన్నా. ఏమయ్యా 420 గాడు రేపిస్ట్ నా కొడుకు నేను అనట్లేదా, నేనేమంటున్నా చెమ్మచక్క. అరే మీరు ఏముందనంటే తిట్టను పోరా డాష్ డాష్ అన్నట్టే ఉన్నదన్నా. బాబా ఏం మాట్లాడినా తప్పని చెప్తే అట్ట స్వామి నువ్వు. నేను నీకు చెప్తున్నా కదా, చెమ్మచక్కలు ఆడేవాడు. మరి అట్లా ఆడింగిల్గా కొలకటం మహేష్ బాబుకి చేత కదే, మహేష్ బాబుకి చేత కదే. ఎవరు మేనేజర్ వాళ్ళది, మహేష్ బాబు రియల్ గానే మేనరిజం ఉన్నాడు. ఒక మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది, ఇతని మూవీస్లో ఏముంటుంది అంటే, ఇతని మూవీస్లో ఏంటంటే అంత అదే చెప్తున్నా కదా, అటు ఇటు కాకుండా స్టెప్స్ వేస్తాడు, ఆడోళ్ళని మగోళ్ళని మరిపిస్తాడు, అంత కవ్వింపు చర్యలు ఉంటాయి. చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం అప్పుడప్పుడు, ఓకే డన్. అంతేగాని పోలీస్ డ్రెస్ వేసుకొని వకీల్ సాబ్ అయిపోతే, నాన్న అన్నట్టు వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్. కాబట్టి అంటే నీకు పవన్ కళ్యాణ్ అంటే బాగా మోజులాగు. నేను చెప్పినా ఫస్ట్ నుంచి అట్టగా అడుగుతున్నా క్వశ్చన్.